శ్రీ గురుభ్యో నమః. బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు, వినియోగదారులకు స్వాతి హెర్బల్స్ మరియు శివజ్యోతి జ్యోతిషాలయం తరపున శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మిథున రాశిలో కుజగ్రహ సంచారం, కర్కాటక రాశిలో రవి బుధుడు గురుగ్రహ సంచారం, సింహరాశిలో కేతుగ్రహ సంచారం, కన్యారాశిలో శుక్రగ్రహ సంచారం, కుంభరాశిలో రాహుగ్రహ సంచారం, మీనరాశిలో శనైశ్వరుడు వక్రిచున్నారు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి తృతీయ స్థానంలో కుజుడు, చతుర్థంలో రవి బుధుడు గురువు, పంచమ స్థానంలో కేతువు, ఆరింట శుక్రుడు, వ్యయ స్థానంలో శనైశ్వరుడు వక్రిచున్నారు. లాభస్థానంలో రాహువు. సోషల్ సర్కిల్ మరింతగా డెవలప్ అవుతుంది. నూతన పరిచయాలు ఉపయుక్తంగా మారతాయి. ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు, ప్రముఖులతో పరిచయాలు మరింతగా పెరుగుతాయి, మీకు అనుకూలంగా మారతాయి. ప్రత్యేకించి రాజకీయాల్లో ఉన్న వారికి సంబంధించి కావచ్చు, ఇతరులు వ్యాపారంలో ఉండి కాస్తంత అవగాహన ఉన్న వ్యక్తులతో కావచ్చు, వీళ్లతో పరిచయాలు మీకు బాగా ఉపయోగపడతాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి అంశాలలో మాత్రం కాస్తంత నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. పూర్వం పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ అలానే కాస్తంత నిదానంగా నత్తనడకన సాగుతూ ఉంటాం. ఇవాళ రేపట్లలో ఇచ్చేస్తాము, ఏదో ఇప్పుడు పని అయిపోతుంది అన్నట్టుగా నమ్మబలికి ఇచ్చేటట్టుగా ఏ రోజుకు ఆ రోజు పనులు సాగుతూ ఉంటాయి. ప్రతిరోజు లక్ష్మీదేవి స్తోత్రపారాయణ చెయ్యండి. అవకాశం ఉన్నవాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయానికి వెళ్ళిరండి. కలువ పువ్వులు లేదా లక్ష్మీ తామర పువ్వులు, మల్లె పూలతో అమ్మవారికి మాలను లేదా ఈ పూలను విడివిడిగా అయిన అమ్మవారికి సమర్పించినట్లయితే ఏదైతే ఆగిపోయినటువంటి ధనం మీ చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. మరీ ప్రత్యేకించి ప్రభుత్వ సంబంధమైనటువంటి అంశాలలో ఇరుక్కున్న వాళ్ళకి, డబ్బులు రాని వాళ్ళకి ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైనటువంటి బరువు బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. ఊహించినటువంటి రీతిలో కొంతమందికి అనారోగ్యం రావడము, వాళ్ళకు కాస్తంత మీరు సేవ చేసుకునే విధంగా పరిస్థితుల్లో మార్పులు వస్తాయి. హాస్టల్లో ఉండి చదువుకోవాలన్న ఆలోచనలు, దూరంగా వెళ్ళి ఉద్యోగం చేయాలన్న ఆలోచనలు ఎట్టకేలకి కొన్ని సందర్భాలలో కొన్ని కండిషన్స్ తర్వాత నెరవేరే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో కుజుడు, లాభస్థానంలో శనైశ్వరుడు వక్రిచున్నారు. దశమ స్థానంలో రాహువు, తృతీయంలో రవి బుధుడు గురువు, చతుర్థ స్థానంలో కేతువు, పంచమ స్థానంలో శుక్రుడు నీచ స్థితి. ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు నీచ స్థితిలో ఉన్నందువలన అది పంచమ స్థానము, ఆలోచనలు, సంతానానికి సంబంధించిన స్థానం కాబట్టి కాస్తంత సంతానానికి సంబంధించిన విషయాలు నిదానంగా నడుస్తూ ఉంటాయి. ఆందోళన చెందొద్దు. కాస్త ఈ గ్రహస్థితిలో మార్పు రాగానే మంచి పరిణామాలు ఏర్పడతాయి. వాళ్ళ ఆరోగ్య విషయాల గురించి కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఆలోచనలు ఎక్కువ శాతం పెరుగుతూ ఉంటాయి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకోలేక నిరాకరించి ఏవో కాస్తంత మనస్పర్ధలు, చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. మంచి చెడు కూర్చొని మాట్లాడుకోండి. లేదా అసలు కూర్చొని మాట్లాడుకునే పరిస్థితే లేదనుకున్నప్పుడు పెద్దవాళ్ళని సంప్రదించండి. దానికి తగ్గట్టుగా వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటే మంచిది. కేవలం ఎవరి పుట్టింట్లో వాళ్ళు ఉండి ఏదో భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నాము అని అంటే మాత్రం ఏమీ ఉపయోగం లేదు. ఇది గ్రహించి మెలగండి. అంటే కొన్ని సందర్భాలలో కేవలం జీవిత భాగస్వామి సలహాలు వినటం వలన జీవితాలు బాగుపడే అవకాశం ఉంటుంది. మళ్ళీ కుటుంబాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉండవచ్చు. కాబట్టి ఇది తెలుసుకొని గ్రహించి మెలగండి. ఈ వారం పరిహారం. శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవాలయంలో లేదా ఇంట్లో అమ్మవారి పటం ముందర
చక్కగా ఆరావళి కుంకుమతో అమ్మవారి కుంకుమార్చన జరిపించి ఆ కుంకుమ బొట్టుని నుదుటన ధరించండి. అనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధిస్తారు. ఎవరైనా ఒక స్త్రీమూర్తికి పసుపు రంగులో ఉన్నటువంటి చీర కావచ్చు, బ్లౌజ్ పీసు కావచ్చు, ఒక 2-3 పండ్లు పెట్టి 2-3 పూలు పెట్టి తాంబూలంగా వాళ్ళకి ఇచ్చి ఆశీర్వచనం పొందండి. దీని వలన మంచి జరుగుతుంది. ఈ ప్రక్రియ మగవారు కూడా చేయవచ్చు. చక్కగా కవర్లో పెట్టి వాళ్ళకి ఇచ్చి ఆశీర్వచనం పొందండి, మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొన్ని కార్యక్రమాలలో తరచూ ఆటంకం ఏర్పడే అవకాశం ఉంటుంది. అయిన వాళ్ళ ఆరోగ్య విషయంలో కాస్తంత అలజడి కలిగిన వాతావరణం ఏర్పడవచ్చు. ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. స్నేహ సంబంధాలని మరింతగా ఇంప్రూవ్ చేసుకోవాలి, ప్రజాదరణ పెంచుకోవాలి అని చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. సోషల్ మీడియాలో ఉన్నవారి కాలం అనుకూలంగా ఉంటుంది. తాత్కాలిక వ్యాపారాలు, చిన్న వ్యాపారాలు, కిరాణా, పూలు పండ్లు వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రాశిలో కుజగ్రహ సంచారము, ద్వితీయంలో రవి బుధుడు గురువు, తృతీయంలో కేతువు, చతుర్థ స్థానంలో శుక్రుడు నీచ స్థితి, దశమ స్థానంలో శనేశ్వరుడు వక్రగతి, భాగ్యస్థానంలో రాహువు. చేస్తున్న కార్యక్రమాలలో తాత్కాలిక ఆటంకాలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఏదో అగ్రిమెంట్స్ చేసుకోవాలి, ఏవో అప్లై చేయాలి, ఏదో ప్రయత్నం చేయాలని అనుకుంటారు. కానీ ఏదో ఒక కారణం నిమిత్తము అవి అంతంత మాత్రంగా ముందుకు వెళుతూ ఉంటాయి. పూర్తి స్థాయిలో పనులు పూర్తయినట్టుగా మాత్రం ఏ దాఖలాలు ఉండవు. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. వెళ్ళిన పనులు కాక మళ్ళీ ప్రయాణం అవ్వటం, వెళ్ళటం, ఈ విధమైనటువంటి పరిణామాలు ఏర్పడవచ్చు. వ్యాపారంలో అధిక పెట్టుబడులు పెట్టవలసినటువంటి పరిస్థితులు, పరిణామాలు ఏర్పడవచ్చు. జాతకంలో బలం ఉందా లేదా, కనీసంలో ఇంట్లో ఇంకెవరైనా జాతకంలో బలం ఉందో లేదో 1-2 సార్లు సంప్రదించి చెక్ చేసుకొని నిర్ణయం చెయ్యండి. వృధాగా మాత్రము సంపాదించే సంపాదన కన్నా అధిక రెట్లు పెట్టుబడి కింద మాత్రం పెట్టద్దు. దీని వలన దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ వారం పరిహారం: శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచాన్ని పఠించండి. చేయాలనుకుంటున్నాం, చేయలేకపోతున్నాం అంటే స్వామివారి ఆశీస్సులు ఉంటే మనం చేయగలుగుతాం. వజ్ర కవచం వలన నరదిష్టి కూడా తగలదు. మనకి అత్యంత మంచి శక్తి, ఆలోచన, మేధస్సు అనేది కూడా ఏర్పడుతుంది. దానివల్ల పెడుతున్న పెట్టుబడులు కరెక్టా కాదా, ఊరికైనా అవతల వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారా, లెక్కల్లో ఏమైనా తప్పులు ఉన్నాయో ఏమో కూడాను మనకు ముందే తెలుస్తుంది. లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో ప్రతి శుక్రవారం రోజున దీపారాధన చేయండి. తద్వారా ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అవసరము. చేసిన పనిని పదే పదే మళ్ళీ చెక్ చేసుకోవడము, మళ్ళీ చేయడము, మళ్ళీ అందులో ఏదో లోపం ఉండటము, మళ్ళీ పునర్ప్రయత్నాలు చేయడము, ఈ విధమైనటువంటి విసుగు కలిగించేటువంటి, చికాకు కలిగించేటువంటి వాతావరణం ఏర్పడవచ్చు. శనేశ్వరుడు బాలేడు, శుక్రుడు అంతంత మాత్రం, ద్వితీయంలో ఉన్నటువంటి గురువు హస్తంగతుడై ఉన్నారు. ఎక్కడి నుంచి బలం వస్తుంది? ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఎవరొకళ్ళైతే ఉత్సాహం ఇవ్వాలి కదా. పని ముడిపడాలి, నెరవేరాలనంటే ఆ రకమైనటువంటి ఎనర్జీ ఉండాలి. ప్రత్యేకంగా కుజగ్రహ సంచారం ఈ రాశిలో జరుగుతోంది కాబట్టి పదునైనటువంటి వస్తువులకు కాస్తంత జాగ్రత్తగా ఉండండి. లేదా చిన్న చిన్న గాయాలు తగిలే అవకాశం ఉంటుంది. విపరీత ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 6. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రాశిలో రవి బుధుడు గురువు, ద్వితీయంలో కేతువు, తృతీయంలో శుక్రుడు నీచస్థితి, వ్యయ స్థానంలో కుజుడు, అష్టమ స్థానంలో రాహువు, భాగ్యస్థానంలో శనేశ్వరుడు. ఇంతకు ముందు కొంతమంది మీద మీకున్నటువంటి అభిప్రాయము ఇప్పుడు కాస్తంత మారిపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏదో అదేదో ఇదేదో అన్నట్టుగా మీరు ఏదైతే ఊహించుకున్నారో అదంతా ఏమీ లేదు అన్నట్టుగా కాస్తంత మీరు నిజాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇందులో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. ఏదైతే ఉందో
కాస్తంత అది 1-2 సార్లు ఎంక్వైరీ చేసుకొని అందులో నిజానిజాలు ఏంటో తెలుసుకొని ఆ ప్రకారంగా మాత్రమే నిర్ణయం చేయండి. పూర్వం నేను మంచివాడు అనుకున్నాను, ఇప్పుడు చూస్తే తీరాసరికి వెధవై కూర్చున్నాడు, ఇలాంటి అభిప్రాయాన్ని రాకూడదు మనము, లేదు లేదు అతను మంచివాడే అన్నటువంటి ఆలోచనలకు మాత్రం మీరు దయచేసి రావద్దు. ఏదైనా కానివ్వనండి, కొద్దిగా అది డైజెస్ట్ చేసుకునే విధంగా ఉంటే మంచిది, దాన్ని అంగీకరించాలి. అంతేగాని నేను అనుకున్నది అదే నిజమైంది, మొదట వచ్చిన అభిప్రాయమే కరెక్టు అన్నదానికి మాత్రం ఖరారు చేసుకొని కూర్చోవద్దు. దీనివల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. లేదా అతను మంచివాళ్ళు కాదు, ఇప్పుడు మంచివాళ్ళని అందరూ చెప్తున్నారనంటే ఒకసారి ఎంక్వైరీ చెయ్యండి. ఎవరైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు పెట్టుబడులు పెడుతున్నా ఇదే పద్ధతి, లేదా ఎక్కడైనా వెళ్దాం అనుకున్నా, ఏదైనా చేద్దాం అనుకున్నా ఇదే పద్ధతిని పాటించండి. దీనివలన మీకు మేలు జరుగుతుంది. సంతానానికి సంబంధించిన అంశాలు అంతంత మాత్రంగా ఉంటాయి. వాళ్ళ ద్వారా ధనం ఇంకా ఆస్తి ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఇంతకు ముందు నుంచే కలహాలు ఉండి చికాకులు ఉన్నట్లయితే అవి ఇప్పుడు శృతి మించి రాగాన పడే అవకాశం ఉంటుంది. కాస్తంత కింది స్థాయి మాటలు, వినకూడనటువంటి మాటలు, విమర్శలను ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడవచ్చు. చేస్తున్నటువంటి సొంత వ్యాపారము, సెకండ్ ఇన్కమ్ కోసం కావచ్చు, లేదా మీ వ్యక్తిగత అభివృద్ధి కోసం మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అనుకూలంగా మారతాయి. మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు. ఈ వారం పరిహారం: శివాలయంలో అభిషేకం చేయించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించండి. అదేవిధంగా ఎరుపు రంగు పువ్వులతో లక్ష్మీదేవి అమ్మవారికి సమర్పిస్తూ అష్టోత్తరం లేదా అష్టకం చదవండి. శుక్రవారం రోజున లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఈ విధంగా చేయడం వలన ఆర్థిక అభివృద్ధిని మీరు పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన వస్త్ర లాభాలను పొందగలుగుతారు. పరికరాలను, కొన్ని సందర్భాలలో కొన్ని అంశాలకు సంబంధించి, కొన్ని శుభ కార్యక్రమాలకు సంబంధించి, కొన్ని వనరుల ఏర్పాట్లు కావచ్చు, లేదా దీనికి సంబంధించినటువంటి ధనాన్ని రుణంగా తెచ్చుకోవడం కావచ్చు, ఈ విధమైనటువంటి ఆలోచనలలో, వ్యవహారాలలో మీరు ఉంటారు. పై అధికారులను సంప్రదించి ఒక మంచి నిర్ణయం, గట్టి నిర్ణయం తీసుకునే ముందర మీ ఇంట్లో పెద్దవాళ్ళని సంప్రదించి వాళ్ళు ఆమోద ముద్ర వేసిన తర్వాత మీరు నిర్ణయం చేయగలిగితే అన్ని విధాలా మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ రాశిలో కేతుగ్రహ సంచారం, ద్వితీయంలో శుక్రగ్రహ సంచారం, వ్యయస్థానంలో రవి బుధుడు గురువు, లాభస్థానంలో కుజుడు, సప్తమ స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో శనేశ్వరుడు వక్రిచున్నారు. పూర్వం ఉన్నటువంటి చికాకుల్లో నుంచి చాలా సునాయాసంగా బయటికి రాగలుగుతారు. కొన్ని సందర్భాలలో ఎక్కడైతే ధనం కోల్పోయారో, నష్టపోయారో అక్కడి నుంచి తిరిగి ధనం వచ్చే అవకాశం ఉంటుంది. పూర్తిగా రాకపోయినా స్వల్పంగా అయినా మీరు ప్రయోజనాలను పొందగలుగుతారు. తండ్రి గారి ఆస్తికి సంబంధించి, తండ్రి గారి వ్యవహారాలకు సంబంధించి మీరు చేస్తున్నటువంటి ధర్మ పోరాటంలో మీరు విజయాన్ని పొందగలుగుతారు. ఇది మీ మానసిక తృప్తికి, సంతోషానికి కారణమవుతుంది. జీవిత భాగస్వామి సలహాలను, సూచనలను తిరస్కరించారనో, లేదా వాళ్ళు చెప్పినట్టుగా మీరు పూర్తిగా అంగీకరించలేదనో, లేదా పనులు అలా జరిపించడం లేదనో కాస్తంత గొడవలు, మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. విదేశాలలో ఉన్నటువంటి క్లయింట్స్ లేదా విదేశాలతోటి మమేకమై చేస్తున్నటువంటి వ్యవహారాలు, వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో స్వల్పమైనటువంటి మార్పులు ఏర్పడవచ్చు. దీనివలన మీకు ప్రయోజనాలు దక్కుతాయి. ఇందులో మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. పూర్వం చేసినటువంటి కష్టం కానీ, అంత నష్టం కానీ ఇప్పుడు మాత్రం కనిపించడం లేదు. ఈ రాశి వారు ఈ వారం చేసుకోదగినటువంటి పరిహారం: శనివారం రోజున శనేశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. అదేవిధంగా దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి మంగళవారం కానీ, శుక్రవారం కానీ రాహుకాల సమయంలో రాహు స్తోత్రం చదువుకొని, అమ్మవారి స్తోత్రం చదివి లేదా వినటం చేసి అమ్మవారికి దీపారాధన సమర్పించి 2 పండ్లు, చిన్న రవిక బట్ట లేకపోతే పూలు ఎవరైనా ముత్తైదు కానీ, ఎవరైనా ఆడవాళ్ళకు కానీ ఇచ్చి ఆశీర్వచనం పొందండి. దీనివలన మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు
పనులలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఒక పని ఒక రోజు చేయాలని అనుకుంటారు, ఆ సమయానికి ఆ పని కాక వేరే పనులు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. అనుకున్న పని మాత్రం పోస్ట్పోన్ అవుతుంది, ఎప్పుడో చేయాల్సిన పని ముందుకు జరిగి వస్తుంది. ఈ విధమైనటువంటి రీస్కెడ్యూల్సే ఎక్కువ శాతంగా కనిపిస్తున్నాయి. వీటికి మీరు అన్ని విధాలుగా ప్రిపేర్ అయి ఉండటం అనేది సర్వదా శ్రేయస్కరం. కొత్త రుణాలను తీసుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఇష్టపడ్డ వ్యక్తితో పెళ్ళి వద్దులే, ఇదంతా ఏదో హడావుడి అయ్యేటట్టుంది, మనం వదిలేసుకుందాము అన్న ఆలోచనలు ఏర్పడవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ రాశిలో శుక్రగ్రహ నీచ స్థితి, వ్యయస్థానంలో కేతువు, లాభస్థానంలో రవి బుధుడు గురువు, దశమ స్థానంలో కుజుడు, సప్తమ స్థానంలో శనేశ్వరుడు, 6 రాహువు. ఎంతగానో పోరాట శక్తిని కలిగి ఉంటారు. అవతల వాళ్ళు ఎంత ఇబ్బందులు పెడుతున్నప్పటికీ, ఎంత మీకు నష్టం కలిగించాలని చూస్తున్నప్పటికీ ఏదో ఒక విధంగా మీరు నిలబడాలి, నిలదొక్కుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. వృత్తి వ్యాపార రీత్యా కాస్తంత అలసట, ప్రెషరు, స్ట్రెస్సు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ మీరు చేయగలిగినంత వరకు చేయడము, ఏదైతే నష్టం వస్తుందో దాన్ని దాటే విధంగా కూడా మీ ఆలోచనలు ఉంటాయి. ఏం చేస్తున్నప్పటికీ కూడాను దైవానుగ్రహం ఉంటే ఏవైనా కార్యక్రమాలలో విజయాన్ని పొందగలుగుతారు. ఈ యొక్క విషయాన్ని గ్రహించి మెలగండి. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అవసరము. రాబోయే రోజుల్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్య కార్యక్రమాల గురించి, శుభ కార్యక్రమాల గురించి 10 మందితో మాట్లాడటము, చర్చించడము, మంచి నిర్ణయం తీసుకునే విధంగా ఉంటుంది. ఖర్చులు మాత్రం మీరు ఊహించిన దానికన్నా 25 రూపాయలు ఎక్కువ ఖర్చు అయ్యే విధంగా ఉంటుంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కార్యక్రమాన్ని చక్కగా చేయాలన్న ఆలోచనలు, ఘనంగా నిర్వహించాలన్న ఆలోచనలే ఎక్కువ ఏర్పడతాయి. ఈ వారం పరిహారం: గో సేవా కార్యక్రమాలను చక్కగా జరిపించండి. ఈ రాశిలో శుక్రగ్రహము నీచ స్థితి పొంది ఉన్నది. బలం తక్కువగా ఉంటుందని అర్థం, అంత మాత్రమే. వాడుక భాషలో అర్థం చేసుకుంటే చాలు. నీచ స్థితి అంటే దానివల్ల ఏమి ప్రమాదాలు ఏం జరగవు, ఏవేవో మాత్రం ఏమీ జరగవు. కాకపోతే ఆ సమయానికి పడవలసినటువంటి మాట కాక ఇంకో మాట రావడము, దానివల్ల కాస్తంత చికాకులు రావడం అనేది జరగవచ్చు. ఇది దృష్టిలో ఉంచుకోండి చాలు. ప్రత్యేకంగా అమ్మవారి స్తోత్రపారాయణ చేసుకోవడం, ఏ అమ్మవారైనా పర్వాలేదు, లక్ష్మీదేవి, దుర్గాదేవి, లలిత అమ్మవారు, ఎవరి స్తోత్రపారాయణ అయినా కూడాను చక్కగా మీరు చేసుకోండి. అమ్మవారి కుంకుమ బొట్టుని ప్రతిరోజు నుదుటన ధరించండి. దీనివలన మీకు మంచి జరుగుతుంది. పసుపు ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. కార్యానుకూలత మరింతగా పెరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. శుభకార్యాలకు సంబంధించిన అంశాలు అంతంత మాత్రంగా ఉంటాయి. కాస్త ముందుకి వెనక్కి, ఇప్పుడు అప్పుడా, ఇది ఎప్పుడు చేయాలి, అది ఎప్పుడు చేయాలి నా ఈ విధమైనటువంటి తికమక గందరగోళం పరిస్థితి ఉండవచ్చు. అయిన వాళ్ళతో మాట్లాడేటప్పుడు, ప్రత్యేకించి ఆచార వ్యవహారాల గురించి మాట్లాడేటప్పుడు కాస్తంత అప్రమత్తంగా ఉండండి, అటెన్షన్తో ఉండండి. అవసరమైతే ఫోన్ రికార్డింగ్స్, వాయిస్ రికార్డింగ్స్ చేసుకోండి. ఎలా ఏం చెప్తున్నారు ఏంటి అన్నది అది పక్కకి జరగకుండా కార్యక్రమాలని అలా జరిపించగలిగితే మీకు అన్ని విధాలా బాగుంటుంది. వ్యాపార నిమిత్తం అధిక పెట్టుబడులు పెట్టే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి తులారాశి. తులారాశి వారికి వ్యయస్థానంలో శుక్రుడు నీచస్థితి, లాభస్థానంలో కేతువు, దశమ స్థానంలో రవి బుధుడు గురువు, భాగ్యస్థానంలో కుజుడు, పంచమ స్థానంలో రాహువు, 6 శనేశ్వరుడు వక్రించున్నారు. తలపెట్టిన కొన్ని కార్యక్రమాలలో మంచి విజయాన్ని పొందుతారు. కాస్తంత పురోగతిని సాధించగలుగుతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని వ్యవహారాలు మీ చేతుల మీదుగా జరిపించాలని, మీ ఆధ్వర్యంలో నిర్వహించాలని కొంతమంది మిమ్మల్ని కలవటము, మీతో మాట్లాడటము, ఆ విషయాల గురించి చర్చించడము,
మిమ్మల్ని సంప్రదించి మీ అంగీకారాన్ని వాళ్ళు తెలుసుకొని వెళ్ళటము, ఈ విధమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపేటప్పుడు మాట పట్టింపులకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండండి. ఎక్కడా నేను చేయలేనని కానీ, చేతకాదని కానీ ఎక్కడా మాత్రం ఈ విధమైనటువంటి సమాధానం చెప్పద్దు. ఒకవేళ ఏమైనా తెలియదు, నేర్చుకొని చేసే ప్రయత్నాలుగా ఆలోచనలను ఉండనివ్వనండి. అంతేగాని మనకు రాంది మనం ఎందుకు అన్నది మాత్రం వద్దు. దీనివలన ఎదుగుదల లోపించే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం చేసుకోదగిన పరిహారం: మంగళవారం రోజున, గురువారం రోజున దుర్గాదేవి అష్టోత్తరాన్ని పఠించండి. శుక్రవారము లేదా ఆదివారం రోజున గోసేవా కార్యక్రమాలను విశేషంగా చేయండి. ప్రత్యేకంగా శుక్రుడు నీచస్థితి వ్యయస్థానంలో కోపము, విసుగు, నీరసం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి గోశాలకు వెళ్ళిరండి. దీనివలన మీకు మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైన అంశాలలో స్వల్పమైన చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది. చేస్తున్న ప్రతి పనికి ఏదో ఒక విధంగా విమర్శించడము, ఏదో అంత స్థాయిలో మీరు లేరన్నట్టుగా మాట్లాడటము కాస్తంత దిగులుకి, బాధకి కారణమయ్యే అవకాశంగా ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు అవసరం. ప్రేమించిన వ్యక్తితో వివాదాస్పదమైనటువంటి అంశాలు ఏర్పడవచ్చు. కాస్తంత అప్రమత్తంగా ఉండండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అష్టమ స్థానంలో కుజుడు, భాగ్యస్థానంలో రవి, బుధుడు, గురువు, దశమ స్థానంలో కేతువు, లాభస్థానంలో శుక్రుడు నీచస్థితి, చతుర్థ స్థానంలో రాహువు, పంచమ స్థానంలో శనేశ్వరుడు వక్రించి ఉన్నారు. కొత్త ఆలోచనలు కలిగి ఉంటారు. వాటిని వెనువెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. తద్వారా ప్రయోజనాలను పొందాలని మంచి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. చిన్న చిన్న పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఇంట్లో కావచ్చు, బయట ప్రయాణంలో ఉన్న సందర్భంలో కావచ్చు, చిన్న చిన్న గాయాలు తగిలే అవకాశం ఉంటుంది. కాస్తంత అప్రమత్తంగా ఉండండి. ఈ చిన్నపాటి సమస్యలు కూడా మీ దాకా రాకుండా ఉంటాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలతో కొన్ని ప్రయత్నాలను ప్రారంభిస్తారు. బ్యాంకింగ్ విషయాలు కావచ్చు, రుణ సంబంధమైన విషయాలు కావచ్చు, స్నేహితుల్ని సంప్రదిస్తే కాస్తంత నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. బ్యాంకు వారికేమో తగిన డాక్యుమెంట్స్ లేక ఇతరితర అంశాలలో లోటు ఏర్పడే అవకాశం ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి మీకు మంచి శుభవార్తను వినగలుగుతారు. మీకు ఉపయోగపడేటువంటి సమాచారాన్ని వినగలుగుతారు. ప్రత్యేకించి పూర్వం మీరు చేసినటువంటి కొన్ని కార్యక్రమాలకు మీకు మంచి పేరు వచ్చిందని, మీరు ఇప్పుడు ఏదైనా అడిగితే ఎవరైనా మీకు సహాయం చేసే అవకాశం ఉంటుందన్నట్టుగా మంచి పరిణామాలు ఏర్పడతాయి. కుటుంబ విషయాలలో అలజడి కలిగినటువంటి వాతావరణం ఉండే అవకాశం ఉంది. నోరు జారి ఏ మాట మాట్లాడద్దు. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం పరిహారం: సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరిపించండి. ఈ రాష్ట్రాధిపతి అయిన కుజుడు అష్టమ స్థానంలో సంచారం ఉన్నది కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్కి ఒక 10-20 రోజులు దూరంగా ఉండండి. ఇంట్లో ఉండేటువంటి షార్ప్ ఆబ్జెక్ట్స్కి కాస్తంత జాగ్రత్తగా ఉండండి. అంతవరకు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వివాహాది ఇతర శుభకార్యాలకు సంబంధించిన అంశాలు సానుకూలపడతాయి. ప్రయోజనాలను పొందగలుగుతారు. పూర్వం మీ పేరు మీద తీసుకున్న ఒక స్థిరాస్తిని ఇప్పుడు అమ్మి సొమ్ము చేసుకోవాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. కార్యానుకూలత మరింతగా పెరుగుతుంది. వ్యవసాయదారులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి చతుర్థ స్థానంలో శనేశ్వరుడు వక్రిచున్నారు. తృతీయంలో రాహువు, సప్తమ స్థానంలో కుజుడు, అష్టమ స్థానంలో రవి, బుధుడు, గురువు,
భాగ్యస్థానంలో కేతువు, దశమ స్థానంలో శుక్రుడు నీచ స్థితి. వివాహపరమైనటువంటి అంశాలలో కాస్తంత అసంతృప్తి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో సఖ్యతతో మెలగటం అనేది అత్యంత ముఖ్యమైనటువంటి విషయంగా మీరు గమనించుకోవాల్సి ఉంటుంది. అనవసరమైనటువంటి గొడవలు, వివాదాల జోలికి వెళ్ళవద్దు. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా కుటుంబాన్ని జాగ్రత్తగా రక్షించుకుంటూనండి. దీనివల్ల మీకు మంచి జరుగుతుంది. మగవారు కావచ్చు, ఆడవారు కావచ్చు, ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వాస్తవాలకి చాలా దూరంగా కొన్నాళ్ళు బతికినట్టుగా ఇప్పుడు కొన్ని నిజాలను తెలుసుకొని బాధపడతారు, ఆశ్చర్యపోతారు. అయిన వాళ్ళకి, అత్యంత సన్నిహితులైన వారికి ధన సహాయాన్ని రహస్యంగా చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. దైవ ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. ఈ వారం పరిహారం: శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన జరిపించండి. ఆ కుంకుమ బొట్టుని ప్రతిరోజు ధరించండి. దగ్గరలో అమ్మవారి దేవాలయం లేదండి, మరి ఎలా చేసుకోవాలంటే ఇంట్లోనే అమ్మవారి ఫోటో పెట్టుకొని చక్కగా ఒక రాగి ప్లేట్ అమ్మవారి పటం ముందు ఉంచి ఆరావళి కుంకుమతో అమ్మవారి అష్టోత్తరం, అష్టకం చదువుకుంటూ లేదా వింటూ కుంకుమార్చన చేయండి. ఈ బొట్టుని ప్రతిరోజు ధరించండి. దీని వలన భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనురాగము మరింతగా పెరుగుతుంది. ఏమైనా సంతాన సంబంధమైన దోషాలున్నా కూడాను క్రమేణా తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు దూర ప్రయాణాలు చేయవలసినటువంటి అవకాశము, ఆలోచనలు, పనులు ఉండవచ్చు. కానీ అందుకు సిద్ధంగా మాత్రం మీరు ఉండకపోవచ్చు. ఇప్పుడు ఏం వెళ్తాంలే, ఏం చేస్తాము, తర్వాత చూద్దాము, ఇప్పుడు కాకపోవచ్చు, ఆఫీస్లో లీవులు దొరకడం లేదు, లేదా అనారోగ్యము, అలసట, ఇవన్నీ కారణాలుగా చూపించే అవకాశం ఉంటుంది. సంతానానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలలో జాప్యం చోటు చేసుకుందని ఎంతగానో బాధపడతారు. ఇలా కాక వేరేలాగా నిర్ణయం తీసుకొని ఉండుంటే చాలా బాగుండేదేమో అన్న అభిప్రాయం తరచుగా వచ్చే అవకాశం ఉంది. అయిన వాళ్ళతో, సన్నిహితులతో ధనం గురించి మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. ఈ రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సప్తమ స్థానంలో రవి, బుధుడు, గురువు, 6వ కుజుడు, ద్వితీయ స్థానంలో రాహువు, తృతీయ స్థానంలో శనేశ్వరుడు, అష్టమ స్థానంలో కేతువు, భాగ్యస్థానంలో శుక్రుడు. కోర్టు వ్యవహారాది తీర్పుల్లో మీకు అంతగా న్యాయం జరగకపోవచ్చు. ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ పక్షాన తీర్పు ఉండే అవకాశం ఉంటుంది. ఇది కాస్తంత బాధకి గురి చేయడము, నష్టానికి గురి చేసే విధంగా ఉంటుంది. అయిన వాళ్లతో, సన్నిహితులతో ఏర్పడినటువంటి మాట పట్టింపులను పరిష్కరించుకోవడానికి మీ వైపు నుంచి ఏమాత్రం ప్రయత్నం చేయరు. నా వైపు నుంచే తప్పేం లేదు, నా తప్పేం కాదు, ఇది అవతల వాళ్ళదే తప్పు అన్నటువంటి ఒక వైఖరిని, ఒక దృఢ అభిప్రాయాన్ని మీరు వ్యక్తపరచడం అనేది జరుగుతుంది. సంతానానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలలో లోటు ఏర్పడే అవకాశం ఉంటుంది. వాళ్ళకు సంబంధించి ఏర్పాట్లు, వనరులలో ఏదైతే మీరు ధన సహాయం కావచ్చు, ఆ ఏర్పాట్లకు తగినట్టుగా మీరు కృషి చేయడం కావచ్చు, అవి కాస్తంత లోపించడము, వాళ్ళకి వెలితి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ వారం పరిహారం: శ్రీ దుర్గాదేవి స్తోత్ర పారాయణ ప్రతిరోజు చేయండి. దీని వలన మంచి జరుగుతుంది. ప్రతిరోజు ఎరుపు ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. కార్యానుకూలత మరింతగా పెరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఏవో అవి కొనుక్కోవాలని, ఇవి కొనుక్కోవాలని, ఆ కార్యక్రమాలకు సంబంధించి, ఈ వ్యవహారాలకు సంబంధించి ఏదో ఒక విధమైనటువంటి ఖర్చులు రావడం అనేది ఉంటుంది. వస్తువులు, ఆభరణాలు, పరికరాలను కొనుగోలు చేయగలుగుతారు. కాస్తంత జాప్యం జరుగుతుండొచ్చు, అంత మాత్రమే. అంటే ఈ వస్తువు కొనుక్కోవాలా, ఆ వస్తువు కొనుక్కోవాలా అన్న కంపారిజన్లో మాత్రము టైం వేస్ట్ అయిపోయే విధంగా ఉంటుంది. కాస్తంత అవగాహన ఉన్నవాళ్ళని, నాణ్యత గురించి చెప్పగలిగే వాళ్ళని,
మీతో కూడా తీసుకొని వెళితే అన్ని విధాల మంచిది. బయట ఏవో డూప్లికేట్స్ కొనుక్కొని మీరు మోసపోయే అవకాశం ఉంటుంది. అంటే ఇంత కంపారిజన్స్ చేసుకొని ఆ చెకింగ్స్ చేసి ఈ చెకింగ్స్ చేసి కూడాను మీరు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. విపరీతమైనటువంటి ఆలోచనలు పెరగడము, ఒకదానికొకటి పొంతన లేకుండా సుదీర్ఘ సమయాన్ని ఈ ఆలోచనలకే కేటాయిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రాశిలో రాహుగ్రహ సంచారం, ద్వితీయంలో శనేశ్వర గ్రహ సంచారము, ఈయన వక్రిచున్నారు. పంచమ స్థానంలో కుజుడు, 6వ రవి బుధుడు గురువు, సప్తమ స్థానంలో కేతువు, అష్టమ స్థానంలో శనేశ్వరుడు నీచ స్థితి. భార్యాభర్తల మధ్య స్వల్పమైన చికాకులు, గొడవలు, మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉండవచ్చు. కాస్తంత జాగ్రత్తలు తీసుకోండి. ఇంట్లో ఉన్నవారికి అనారోగ్యం రావడము, అందు నిమిత్తం వైద్య పరీక్షలు చేయించడము, వైద్యులను సంప్రదించడము, ఇలా ఎవరు బాగా చూస్తున్నారు ఏంటి విషయం అన్నట్టుగా ఇద్దరు ముగ్గురిని అదేవిధంగా కాస్తంత తెలుసుకోవడము, పరిచయం ఉన్న వాళ్ళని అడగటము, డాక్టర్ల మీద కూడా కాస్తంత ఎంక్వైరీ చేయడము, వీళ్ళు బాగున్నారా వీళ్ళు బాలేరా అన్నట్టుగా ఈ విధమైనటువంటి ఆలోచనలలో వ్యవహారాలలో ఎక్కువ శాతం మునిగుండే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. కానీ వ్యవహారాలలోకి వస్తే మాత్రము అంత చేయడానికి పూజలు కానీ లేదా ఊరు వెళ్ళటానికి కానీ మనసు అంత సహకరించదు. ఏదో ఒక రకమైనటువంటి యావగేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏం వెళ్తానులే, ఇప్పుడు ఏం చేస్తానులే, రేపు చేద్దాము, రేపు వెళదాము, ఇలా పోస్ట్ పోన్లో ఉండే అవకాశంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం చేసుకోదగిన పరిహారం, ప్రత్యేకంగా శనేశ్వరుడు వక్రిచున్నారు. ఈ రాశికి బలాన్ని ఇచ్చేటువంటి శుక్రుడు నీచ స్థితిలో ఉన్నారు. కాబట్టి శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి పూజలు చేసుకోవడము, లలిత అమ్మవారి స్తోత్ర పారాయణ వినటం వలన మంచి జరిగే అవకాశం ఉంటుంది. కాస్తంత మోటివేషన్ని, మానసిక ధైర్యాన్ని తిరిగి పొందగలుగుతారు. కార్యానుకూలత పెరుగుతుంది. నాగబంధం అనే కుంకుమతో అమ్మవారి కుంకుమార్చన చేసుకొని ఆ కుంకుమ బొట్టుని ప్రతిరోజు ధరించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఎక్కడికో వెళ్ళాలి, ఏదో చేయాలన్న ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా ఒక 4 అడుగులు ముందుకు వేస్తే 10 అడుగులు వెనక్కి వేయటము, ఈ రకమైన పరిస్థితులు తరచుగా ఏర్పడుతూ ఉంటాయి. ఎంతో చేయాలి, సాధించాలి, మనం కాకెవరూ చేయలేరు, మునుపు చేశాము ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాము అన్న పరిస్థితుల్లో తారుమారయ్యే విధంగా పరిణామాలు ఉంటాయి. ఆందోళన చెందే అవకాశంగా ఉంటుంది. కాస్తంత అప్రమత్తంగా ఉండండి. ఈ విధంగా ఉందని నన్ను అనుకుంటే ఒకసారి జన్మజాతకంతో నన్ను సంప్రదించండి. ఏ దశ అంతర్దశ నడుస్తోందో చూసుకొని ఆ విధంగా దానికి తగ్గట్టుగా మీరు ప్లానింగ్స్ అవి వేసుకుంటే మంచి జరిగే అవకాశం పెరుగుతుంది. ఈ రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ రాశిలో శనేశ్వరుడు వక్రిచున్నారు. వ్యయ స్థానంలో రాహువు, సప్తమ స్థానంలో శుక్రుడు నీచ స్థితి, 6వ కేతువు, పంచమ స్థానంలో రవి బుధుడు గురువు, చతుర్థ స్థానంలో కుజుడు. దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు అభద్రతా భావానికి, రకరకాలైనటువంటి భయాలకి కారణం అవుతుందే తప్పించి ఏమాత్రం మీకు విశ్రాంతి ఇవ్వటమో, పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వటమో, సంతోషము, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇవ్వటము మాత్రము ఏమీ ఉండకపోవచ్చు. వెళుతున్నాము ఇంత ఖర్చు అవుతుందేమో, వెళుతున్నాము అక్కడ వసతులు ఉంటాయో లేదో, వెళ్ళటం అవసరమా, వాళ్ళతో గొడవలు ఉన్నాయి మనకి, ఈ విధమైనటువంటి ఆలోచనలు పదే పదే వేదనకు గురి చేసే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన, దైవ కార్యక్రమాల పట్ల ఆలోచనలు మరింతగా పెంచుకుంటారు. అనుకున్న కార్యక్రమాలు కాస్తంత ఆలస్యం అయినప్పటికీ కూడాను మీ చేతుల మీదుగా నిర్వహించగలుగుతారు. మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని తిరిగి పొందుతారు. ప్రస్తుతం శనేశ్వరుడు వక్రిచున్నందువలన ఈ రాశివారు ప్రత్యేకంగా చేసుకోదగినటువంటి పరిహారం,
ప్రతిరోజు వీలైతే అంటే బాగా అలజడిగా ఉంది, టెన్షన్గా అనిపిస్తోంది, దేని మీద మనసు నిలబడడం లేదు, అది వద్దు ఇది వద్దు అన్నట్టుగా ఉంటోంది, పగలంతా బద్ధకంగా నడుస్తున్నాము, సాయంత్రం కాసేపు ఏదో ఇక తప్పదు కాబట్టి అన్నట్టుగా పని చేస్తున్నాము, ఈ విధమైనటువంటి మందగమనంలో మీరు ఉన్నట్లయితే ఎవరైనా ఇది మీకు చెప్తే మీరు ఖచ్చితంగా నొచ్చుకోకండి, వాళ్ళని చెప్పనివ్వనండి. మీలో అప్పుడు ఏం జరుగుతోంది, వస్తున్న మార్పు ఏంటి, అది మంచికి దారితీస్తుందా చెడుకు దారితీస్తుందా అన్నది తెలుస్తుంది. ఊరికనే మనం నోరేసుకొని పడిపోతే నువ్వు చెప్పేదంటది వాళ్ళవా, మీరు చెప్పే అంతటి వాళ్ళ అని మనం అనటం వలన ఏమాత్రం ఉపయోగం ఉండదు. ఇలా కనుక ఉన్నట్లయితే ప్రతిరోజు ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళిరండి, సాయంత్రం వేళ అమ్మవారి గుడికి వెళ్ళిరండి. వీళ్ళిద్దరిలో ఏదో ఒక దేవాలయానికి రోజు మార్చి రోజైనా వెళ్ళొస్తూ ఉంటే కాస్తంత ఆ బద్ధకము నీరసము ఆ రకమైనటువంటి ప్రభావంలో నుంచి బయటపడగలుగుతారు. వెళ్ళొక 10 నిమిషాలు కూర్చొని రండి చాలు, మీలో చాలా మార్పు వస్తుంది, బ్రహ్మాండాలు జరుగుతాయి, మిరాకిల్స్ జరుగుతాయి. ఇది నమ్మి చెయ్యండి, మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆధ్యాత్మిక చింతన దైవ కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. ఇప్పటికే కోర్టు తగాదాలు వివాదాలలో ఉన్నటువంటి విషయాలలో మంచి పురోగతి పొందుతారు. ఒకవేళ డివోర్స్కి సంబంధించినటువంటి కేసులు నడుస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ జరిగిపోవడము, పత్రాలను మీరు పొందగలుగుతారు. పునర్వివాహ ప్రయత్నాలు కూడా మీకు కలిసి వస్తాయి. చక్కగా కాసేమైనా దోషం ఉందేమో అన్నది ఒకసారి చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా పరిహారం చేసుకొని ద్వితీయ వివాహం ప్రయత్నం చేయండి, ద్వితీయ వివాహం చేసుకోండి. ఉద్యోగరీత్యా కాస్తంత అసంతృప్తి నెలకొంటుంది. ఏదో ఈ నెల చేద్దాము వచ్చే నెల మానేద్దాము అన్నంత వాడి వేడి మీద మీరు ఉండే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం 12 రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.